మనమైతే ముందుకు రావడానికి కారణం ఏంటంటే మనమైతే ఇప్పుడైతే మనం బండిలో అయితే ఒక వస్తువు చూస్తాం. మనం చూడండి వస్తువు ఎలా అమ్ముతాం, ఏం క్వాలిటీ. మనకైతే మ్యాట్స్ అంటే చేపలు, వీళ్ళు అయితే చిన్నవి పెద్దవి ఉన్నాయేమో. మనకైతే ఇగో ఇదైతే చిన్నగా ఉంటుంది కుర్చీ, అంటే 2 మందం. ఇదైతే ఓ 6-9 మందం పెద్దగా ఉంటుంది. ఎలా అమ్మాము వీడియోలో అయితే మనం చేపలు ఎలా అమ్మాము, కుర్చీలు ఎలా అమ్మాము అయితే వీడియోలో అయితే ఉంది. పూర్తిగా చూడండి ఎలా అమ్మాము, ఏ క్వాలిటీలో అమ్ముతున్నాం, ఎంతలో అమ్ముతున్నాం అయితే చూస్తే చేపలు అయితే మనకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. పీకే బంజారా మనకైతే ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా వర్కౌట్ అవుద్దా కాదా చూపిస్తా చూడండి మనకైతే అలా పెడితే చేపలు అయితే కనబడట్లేదు, మ్యాట్స్ అయితే కనబడట్లేదు. మనకైతే నా ఐడియా ప్రకారం వేస్తా చూడండి. ఆ ఐడియా ఎలా ఉందో, వర్కౌట్ అవ్వద్దా చూపిస్తా. హాయ్ నమస్తే. మన ఈ తాండలో అయితే ఎన్ని చేపలు అమ్మామో చూడండి. ఈ అక్కకైతే ఒక చేప అయితే మనం అయితే చూపించి వేరే అక్కకు కూడా ఒక చేప వేసి అమ్మేసాము. ఇక్కడైతే దగ్గర 4 చేపలు అయితే ఇలా ఏకముందు అయితే ఒక్కరు చేప కొనలేదు. ఇట్లా వేసాకైతే మనమైతే దగ్గర 4 చేపలు అయితే అమ్మాము. ఇక్కడైతే తాండలో అయితే ఈ తాండలో మాత్రం ఇలా వేస్తేనే 4 చేపలు అయితే అమ్మాము. ఇక్కడైతే ఒక జత కుర్చీలు ఇచ్చి మనం అయితే ముంగరికి బయలుదేరుతుండే ఈ అక్క అమ్మమ్మ ఇచ్చి అంతలోనే మనం అయితే చెరువులో చేపలు పడుతున్నారంటే ముందు చెరువులోకి వెళ్ళి మనం అయితే చేపలు కొనుక్కోవడం జరిగింది. చూడండి చాలా చేపలు అయితే ఎగురుతుంది. ఇక్కడ చేపలు అయితే కొనుక్కొని ఇంటికి అయితే బయలుదేరాం. అయితే కుర్చీలు అయితే అంత వెళ్ళలేదు. చేపలు అయితే ఒక 8 చేపలు అన్నాను. మనకైతే 2 జతల కుర్చీలు అయితే అంతే. ఇవాళ అయితే అంతే బేరమైంది. 10 గంటల వరకు మనం డైలీ ఇంటికి వెళ్తున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్